సుమంత్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే మన వీసాల పెంపుదల అంటే వీసా ఫీ పెంచినప్పటికీ మనం చూసాం, చాలామంది అప్లై చేసుకున్నారని కూడా చూసాము. ఈ ఎఫెక్ట్ కూడా మన తెలుగు వాళ్ళ మీదే ఎక్కువ పడుతుందని కూడా మనం చూసాము. అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా నిజంగా ఇదంతా ఇండియన్స్ని టార్గెట్ చేస్తుందని అనుకోవాలా, లేకపోతే ఇందాక వంశీ గారు చెప్తున్నట్టు వాళ్ళ సిస్టమ్ని కరెక్ట్ చేసుకుంటున్నారు అని అనుకోవచ్చా మనం? మీ ఒపీనియన్? ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ సభ్యులు వంశీ గారికి, శేషు గారికి నమస్కారాలండి. వంశీ గారు, శేషు గారు బాగా చెప్పగానే చెప్పారు బాగా. ఎందుకంటే వంశీ గారు చెప్పినట్టు లా ఆఫ్ ల్యాండ్ ఒకటి, తర్వాత శేషు గారు చెప్పినట్టు ప్రీవియస్ how they used to treat Indians or else how we utilize the H1B వాళ్ళ పీరియడ్లో కానీ లేదంటే వంశీ గారి పీరియడ్లో కానీ ఎంత బాగా వివరించారో తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఉన్న క్రైటీరియా, టెక్నాలజీకి ఎంత విలువిస్తారు ఈ కంట్రీ, దాని తర్వాత ఫేక్ డిగ్రీస్ తీసుకొని దాని తర్వాత డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి ఆ H1Bని కొంచెం మనం యూటిలైజ్ చేసుకోకుండా దొంగదారులు వెళ్తున్నప్పుడు ఇలాంటి కఠినమైన నిబంధనలు వస్తూ ఉంటాయి. మీరన్న ప్రశ్నకి ఒకటే సమాధానం అండి. ఎందుకంటే ఎంత పేమెంట్ పెంచినా కూడా 100K కానీ 120K గవర్నమెంట్ పెట్టినా కూడా స్టఫ్ ఉన్న వ్యక్తికి కంపల్సరీ ఆ కంపెనీ స్పాన్సర్ చేసింది. ఈ సమస్య ఎక్కడొస్తుందంటే శేషు గారు చెప్పినట్టు 80%, 75% ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ H1B. ఎవరైతే మేము ఉన్నాం, మేము మాస్టర్స్కి వచ్చేసి జనరల్గా మాస్టర్స్ చదివిన తర్వాత ఓపీటీ, దాని తర్వాత H1B లాటరీలో పిక్ అయ్యి వీఆర్ గోయింగ్ ఇన్ ఏ జెన్యున్ వే అండ్ ఫాలోయింగ్ ద ల్యాండ్ ఆఫ్ లా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరైతే కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా H1Bని ఇండియాలోనే కొంతమందికి ఎలకేట్ చేయడం కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మీరు ప్రీవియస్ న్యూస్ చూసుకుంటే దే ఆర్ ఇంటూ మల్టిపుల్ H1B స్కామ్స్. వాళ్ళ ఎంప్లాయర్స్ ఇండియాలో ఉన్నా కూడా దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ దెమ్ హియర్ అండ్ ట్రయింగ్ టు టేక్ ద జాబ్స్ ఆఫ్ ద ఫారినర్స్. దట్ ఈస్ హ్యాపెనింగ్, ఇప్పటికీ జరుగుతుంది. వంశీ గారు చెప్పినట్టు ఇందాక వాళ్ళు ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి, డేటా ఉంది, వాళ్ళు ముందుగా మనకి హెచ్చరిస్తున్నారు వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ, హౌ వీఆర్ గోయింగ్ టు ఎరాడికేట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని. ఆ డేటా ఉంది కాబట్టి వాళ్ళు ముందుకెళ్దాం అనుకుంటున్నారు. మరియు ఈ H1B స్కామ్ అనేది ఇప్పటికీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లూ ఆరిజిన్ లాగా తయారైంది. ఎందుకంటే అంత చర్చ జరుగుతుంది. ఇక్కడనే కాదు, ఏ కంట్రీలో అయినా కూడా భారతీయులు మేజర్గా వాడుకొని ఫస్ట్ భారతీయులు ఉండగా తర్వాత చైనా వాళ్ళు, తర్వాత మిగతా కంట్రీస్ వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ H1Bని. అలాంటిది ఎప్పుడైనా కూడా వాళ్ళు ఫిల్టరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ప్లస్ మోర్ ఓవర్ H1Bs ఆర్ ద మోర్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ యూఎస్. దట్స్ ద థింగ్. అయితే సుమంత్ గారు, ఏదైతే ఈ ఏప్రిల్లో కాంగ్రెస్లో ఈ H1B వీసాల వ్యవస్థను సమూలంగా మార్చాలని, అలాగే 3 సంవత్సరాల పాటు వీసాలను రిలీజ్ చేయకుండా నిలిపివేయాలని ప్రపోజల్ పెట్టారు. దానికి గనక ఆమోదం దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఆమోదం కనుక జరిగితే, అంటే అంగీకరిస్తే, అంటే నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎట్ ద సేమ్ టైం ఖచ్చితంగా మనం అనుకున్నట్టు ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. అయితే నిజంగా ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరైతే నిజంగా నిపుణులు H1B వీసాలకు అప్లై చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా నిజంగా వాళ్లే వచ్చే అవకాశం ఉంటుందంటారా? కంపెనీస్ పరంగా అండి, ఎప్పుడే ఈ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అనేది, అమెరికా అనేది బేసిక్గా ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. సో ఎప్పుడైనా టాలెంట్ ఉన్నప్పుడు కంపల్సరీ మనకి స్కోప్ దొరికింది. ఈ ఎంప్లాయర్ కాకపోయినా వేరే ఎంప్లాయరు, లేదంటే అప్స్కిల్లింగ్ చేసుకోవటం. ముందుగా మన భారతీయుల యొక్క తెలివితేటలు మెచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చి ఎంత కష్టపడుతున్నాము, ఫ్యామిలీకి ఎంత విలువిస్తున్నాము, దాని తర్వాత మనం ప్రాపర్గా ట్యాక్స్ పే చేస్తున్నామా, దొంగదారులు వెళ్ళకుండా ఉన్నామా,
అలాంటివి మనం ఇప్పటి నుంచి కాదు, శేషు గారి టర్మ్ నుంచి, లేదంటే వంశీ గారి టర్మ్లో చూసాము, లేదంటే ఇన్ని టర్మ్స్లో ఇన్ని పాలసీస్ చేంజ్ అయినాయి. ఎక్కడైనా మీరు చూసుకుంటే పెరగటమే కానీ తగ్గటం లేదు. ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ మనం బయటకు వచ్చే విద్యార్థులు కానీ, తర్వాత మన సబ్జెక్ట్ పరంగా పేరెంట్స్ దగ్గర నుంచి ప్రోత్సాహం కానీ, లేదంటే ఇక్కడుండే కమ్యూనిటీ యొక్క రిలేషన్స్ కానీ, అందరూ చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ రిలేషన్స్ దగ్గర నుంచి, లేదంటే వాళ్ళు ఇండియాలో పేరెంట్స్ పడే ఇబ్బందులు చూసో, లేదంటే కష్టపడాలని వచ్చే దూరంతో ఉన్నారు. ఈ ఈ ఈ ప్రాబ్లం ఇప్పుడు పెట్టి కొత్తగా వచ్చి మనకి నష్టం చేసేది ఏం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు. మన దారిలో మనం వెళ్ళి మనం నిరూపించుకుంటే ఆపే సత్తా ఎవరికి లేదు. సో భారతీయులు మీరు చూసే ఉంటారు, చాలామంది సీఈఓలు కానీ, లేదంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో బిగ్ లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్నారు. అలాంటిది ఇలాంటి ఆటంకాలు భారతీయుల్ని ఎట్లయినా ఆపే ప్రసక్తి లేదు. ఫ్యూచర్లో ఇంకా పెను మార్పులు జరిగే ఉన్నది. ఎందుకంటే ఎన్ని గవర్నమెంట్ లాస్ పెట్టినా కూడా మనం అవి దాటుకుంటూ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ మనం కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ కంపెనీ కంపెనీకి ప్లస్ కంట్రీకి ఏదో చేయాలనుకునే ధోరణిలో అందరూ చేస్తూ ఉన్నారు. అదే చెప్తూ ఉంటారు, అది అది పుణ్యభూమి అయితే ఇది కర్మభూమి లాగా మనం స్వీకరించి మనం ముందుకెళ్తున్నాం. ఓకే సుమంత్ గారు. ఎసెన్స్ ఏంటంటే సుమిత్ గారు చెప్పింది, మనం కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు. సో మనం విల్ కంటిన్యూ టు గ్రో అనేది సారాంశం. సో దట్స్ ఎ గుడ్ లెసన్ ఫర్ అస్. అంటే మనం ఏమి తప్పు చేయకుండా ఉంటే కనుక మనల్ని ఎవరు కూడా అంటుకునే పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నారు సుమంత్. థ్యాంక్ యూ. అయితే శేష్ బాబు గారు చెప్పండి, సుమంత్ గారు ఏమైనా మాట్లాడబోయారా మీరు? అదే థింగ్ ఏంటంటే ఇప్పుడు శేష్ గారు చెప్పినట్టు ఆ మూన్ లైటింగ్ అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ప్లస్ ఇదివరకు గవర్నమెంట్ రిమోట్స్ జాబ్స్ నుంచి, లేదంటే ఒకళ్ళు ఒకళ్ళు ఒక దగ్గర అప్రూవ్ అయిన H1B వేరే దగ్గరికి వెళ్ళి పనిచేయటం కానీ, అవన్నీ సడలించి సైట్ విజిట్లు చేయటం ద్వారా ఇవన్నీ ఫిల్టరేషన్ జరిగి ఆ యొక్క స్టేట్కి, ఆ యొక్క ల్యాండ్కి మనం ప్రాపర్గా ట్యాక్స్ కడుతున్నాం అనేది కూడా మనకి ఫిల్టరేషన్ జరుగుతూ ఉండిద్ది. ఎందుకంటే ఈ జూలైలో మేము చూస్తున్న ప్రకారం జూలై మంత్లో ఇంకా కొన్ని సడలింపులు జరుగుతాయి అని వింటున్నాము ఇమిగ్రేషన్స్ దగ్గర నుంచి. చాలా వరకు మార్పులు వచ్చే సంకేతాలు కనపడుతున్నాయి. ఓకే సుమంత్ గారు.